హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రంజాన్ మంత్లోని ఫ్రమ్ సెహరీ టు ఇఫ్తార్ ఎలా జరగబోతుందో నా డే అనేది ఈ వ్లాగ్లో షేర్ చేసేసుకుంటాను. పూర్తి వ్లాగ్ మిస్ చేయకుండా చూసేయండి. సో నేను మార్నింగే 3:45కి లేచాను అనమాట. హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఈరోజు సెహరీకి అయితే నేను మ్యాగీ చేసుకుందాం అనుకున్నాను అనమాట. అందు గురించి మ్యాగీ బాయిల్ చేయడానికి అయితే వాటర్ అనేది పెట్టేశాను. ఎగ్, కొంచెం చికెన్, అలాగే వెజ్జెస్ ఇవన్నీ వేసుకొని మ్యాగీ అయితే నేను చేసుకున్నాను. నాకు మ్యాగీలోని ఒక 3 to 4 టైప్స్ అనేది చేయడం వచ్చు. నాకు తెలిసిన రెసిపీసే ఇవి, సింపుల్గా ఉంటాయని చెప్పేసి నేనైతే చేసేసుకున్నాను అనమాట. సో నైట్ టైం మమ్మీయే కుక్ చేసేస్తూ ఉంటుంది మార్నింగ్ సెహరీ కోసం అని. పప్పు, రైస్ ఇలాంటివి అంటే కొంచెం హెవీ అవుతున్నాయి, తినలేకపోతున్నాను అని చెప్పేసి నేనైతే మ్యాగీ చేసుకుంటాను, నా కోసం ఏమి ఉండొద్దు అని ముందే రోజు చెప్పేసి అనమాట. సో ఇంకా ఫాస్ట్గా హెడ్ బాత్ చేసుకొని వచ్చి నేనైతే మ్యాగీ అనేది తినేస్తున్నాను. ఇంకా చాలా తక్కువ టైం ఉండింది నాకు, అందు గురించి తక్కువ వేసుకొని ఎక్కువ ఫాస్ట్గా తినేస్తున్నాను అనమాట. దాంతోపాటు ఒక లోటా వాటర్ అయితే తాగేశాను. ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ వాటర్ లేకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా, దానివల్ల కొంచెం మళ్ళీ ఏమైనా ఫెయింట్ అయిపోతామేమో అని కొంచెం భయం వేస్తుంది అనమాట. సో ఇంతలోపే మనకి అజా అయితే ఇచ్చారు. సో నమాజ్ అయితే కూడా కంప్లీట్ అనేది చేసేసుకుంటున్నాను. సో మార్నింగే అట్లా లేచి మొత్తం డే అనేది స్టార్ట్ చేస్తే ఆ ఫేస్లోని గ్లో ఉంటుంది చూడండి, అబ్బా ఇట్స్ డిఫరెంట్ లెవెల్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడైతే మీకు నా బ్యాంగిల్స్ మెస్అప్ అయ్యి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాను. ఎందుకంటే అవన్నీ కలిపి ఒక టబ్లో వేసి ఉండేవన్నమాట, కానీ మా మమ్మీ అవి ఆర్గనైజ్ చేద్దాం అన్నట్టుగా అన్నీ తీసి పెట్టేసింది. సో నేనైతే మళ్ళీ రిటర్న్ అందులోనే వేసేసింది, ఎందుకంటే ఆర్గనైజర్స్ అవి ఆర్డర్ అనేది పెడుతున్నాం అనమాట. సో దాన్ని బట్టి మనం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అయితే చూపిస్తాను మీకు. అప్పటి వరకు అయితే ఇవన్నీ మళ్ళీ అదే టబ్లో వేసేసి నేను పెట్టేసుకున్నా. ఇంకా అలాగే 2 to 3 months బ్యాక్ నేను ఈ ఫ్యాన్ అనేది మినీ బ్లాగ్లో చూపించాను అనమాట. అప్పుడు చాలామంది నాకు లింక్ అడిగారు, దాన్ని అప్పుడు పెట్టలేకపోయాను అనమాట. ఇప్పుడైతే ఈ లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లోని నేను లింక్ అనేది షేర్ చేశాను. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు బై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని సామాన్లు నేను పెట్టేసాను సరే, ఇంకా నెయిల్ పెయింట్స్ బాక్సెస్తోని అన్ని సామాన్లు కొన్ని బయటనే ఉండిపోయాల్సి వచ్చాయన్నమాట. సో అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కొనుక్కోవద్దు చాలా టైం వరకు నేను అనుకున్నాను. ఇంకా టైం వచ్చేసి అప్పటికి 6:28 అట్లా అయిపోతుంది అనమాట. మళ్ళీ 8 o'clock క్యాబ్ ఎక్కేసి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పేసి పడుకున్నాను. ఇంకా 7:57 అవుతుంది. 8 o'clockకి క్యాబ్ అంటే ఫాస్ట్గా నేనైతే వెళ్తున్నాను అనమాట. పెద్దగా రెడీ అవ్వడానికి ఏమీ లేదు, అంటే సింపుల్గా ఒక జుమ్కాస్, బ్యాంగిల్స్ వేసుకుని ఈ డ్రెస్ అయితే వేసుకున్నా. ఈరోజు కొంచెం ఇట్లా రెడీ అయి వెళ్ళాను అనమాట. లేదంటే రంజాన్ మంత్లో కొంచెం సింపుల్గా ఒక కుర్తా అట్లా వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఎందుకంటే ఈరోజు ఆఫీస్లో ఇఫ్తార్ ఉండే, సో అదైతే కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను క్యాబ్ ఎక్కేసి ఆఫీస్కి అనేది రీచ్ అయిపోయాను అనమాట. సో మంచిగా ఇక్కడైతే మిర్రర్లో చూసిన వెంటనే ఎక్కడలేని హ్యాపీనెస్ మనకి వచ్చేస్తుంది కదా, ఒక్కసారి ఫేస్ అలా చూసుకొని మంచిగా మళ్ళీ వెళ్ళి వర్క్ అయితే చేసేసుకుంటా అనమాట. ఇంకా టైం వచ్చేసి 1:30 అట్లా అవుతుంది కదా, అప్పుడైతే మళ్ళీ నమాజ్ చదువుకోవడానికి వస్తాము. సో డేలోని 5 times అయితే నమాజ్ చేయాల్సి ఉంటుంది. సో మార్నింగ్ అనేది ఇంట్లోనే చదువుకుంటాం, అలాగే నైట్ అనేది కూడా ఇంట్లోనే చదువుకుంటాం. మిగతా 3 times కూడా మనకి ఆఫీస్లోనే ఉంటుంది, ఎందుకంటే వర్కింగ్ హార్స్ 9 hours 1 hour బ్రేక్తో, కాబట్టి ఇంకా అన్నీ అక్కడే అన్నమాట. అందుకోసం సో వజు అయితే నేనైతే చేసేసుకుంటున్నాను. ఇంకా వజు చేసుకున్న తర్వాత కూడా ఆ ఫేస్లోని మంచిగా నూరు అనేది అనిపిస్తుంది మాకు. సో మంచిగా వజు అయితే చేసేసుకొని మా ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేసేసుకుంటాము. ఇంట్లో అయితే ఒకరు ఇద్దరము అనేది నమాజ్ అనేది చదువుకుంటూ ఉంటాం కదా, కానీ ఆఫీస్కి వచ్చేసరికి మాత్రం అందరం కలిసి అనేది చదువుకుంటాము. సో ఒక ఫ్యామిలీ లాగా భలే అనిపిస్తుంది అనమాట. సో నేనైతే నమాజ్ అయితే చదివేసుకున్నా, ఇంకా అందరి కోసం అయితే వీడియో అనేది తీస్తున్నాను అనమాట. సో ఎట్లా అనేది చదువుతామా అనేది కొంచెం అలా చూపిస్తున్నాను. ఇంకా ఎవ్రీ ఆఫ్టర్నూన్ అయితే నేను మమ్మీకి కాల్ చేస్తాను అనమాట, అసలు తిన్నదా, ఏం చేస్తుంది, ఏంటా అనేది. సో అది ఎప్పుడు నాకు 3 years ఆఫీస్లోని ఎప్పుడు అలవాటే. సో అదైతే మమ్మీతో మాట్లాడేస్తున్నా. అలానే ఆఫీస్లో వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. 4:38 అయింది. మళ్ళీ వచ్చాను అనమాట అసర్ నమాజ్ అనేది చదవడానికి. సో అది నమాజ్ అయితే చదువుకున్న తర్వాత ఇఫ్తార్ పార్టీ కోసం అన్నీ రెడీ చేయడానికి అయితే నేను పైకి వెళ్ళిపోయాను. సో మొత్తం నేను నా ఫ్రెండ్ అయితే స్టార్టింగ్లో అంటే హెల్ప్ అనేది చేసేస్తామన్నమాట, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వర్క్ అనేది చేసుకున్నారు. సో 25 members దగ్గర అందరం కలిపి డబ్బులు అనేది వేసుకొని ఇలా ఇఫ్తార్ పార్టీ అనేది మాకు మేమే అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో అందరం కలిసి భలే సరదాగా అనిపించింది. సో నేనైతే ఫస్ట్ ప్లేట్స్ అన్నీ ఒక 25 పెట్టేశాను. ఇంకా అలాగే వాటర్ మిలోన్ పెట్టేసాను, దాంతోపాటు మేము బనానాస్ కూడా అన్నమాట. సో ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటి వెళ్ళి తెచ్చేస్తూ ఉన్నామన్నమాట. సో అన్ని కౌంట్ అయితే నేను చేసేసుకుంటున్నాను. నేను అసర్ నమాజ్ చదువుకున్న తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం ఉండింది, అందు గురించి నేనే వెళ్ళి చేసేసాను అనమాట. దాని తర్వాత మెల్లమెల్లగా ఇంకా అందరూ వస్తున్నారు, ఒక్కొక్క ఐటమ్ అనేది తీసుకొని వస్తున్నారు అనమాట. సో అందరం ఇట్లా సంతోషంగా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ భయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇఫ్తార్ ఉందంట. సో మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసారనమాట. వెళ్తే మాత్రం అక్కడ కూడా నేను బ్లాగ్ అనేది షూట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ఈరోజు ఇఫ్తార్కి అయితే బాదం మిల్క్ అనేది కూడా పెట్టుకున్నాం అనమాట. సో అందరికీ
తిను మా ఫ్రెండ్ షెహన్షా, తనైతే వ్లాగ్స్లోకి మంచిగా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఈ అబ్బాయికి మనం పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాము. ముస్లిం అమ్మాయిలు ఎవరైనా ఉంటే కొంచెం కాంటాక్ట్ అవ్వండి. సో మేమైతే అంటాం నీకు ఈ ఇయర్ ఎలా అయినా సరే ఒక మంచి అమ్మాయిని చూసి ఒక ఇంటి వాడిని చేస్తాంరా అని చెప్పి ఫన్ చేస్తూ ఉంటామన్నమాట. ఇంకైతే మనకి ఏమైతే ఇఫ్తార్ కోసం కావాలి అనుకున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఐటమ్స్ అనేవి వస్తుంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి చికెన్ సమోసా అన్నమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉండింది. అన్నీ కూడా చాలా బర్కత్ ఇస్తాయి. అందరూ కలిపి అట్లా ప్రేమగా వేసుకొని అట్లా నమాజ్ చదువుకొని మనం ఇలా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ కోసం అనే ఏమో కానీ అది ఆటోమేటిక్గా అన్ని టేస్ట్ వచ్చేస్తే అనిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగా అనిపించింది అన్నమాట. సో అందరికీ మేమైతే పెట్టేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ టైం లేకుండే అసర్ నమాజ్ చదువుకున్న తర్వాత. సో మనం కూర్చొని ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక్కొక్కటి చేసుకుంటూనే కదా, అందు గురించి. సో తినైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి శనగలు ఉంటాయి కదా, అవైతే మనం ప్రిపేర్ అయితే చేసేసి తీసుకొని వచ్చిందనమాట. వాళ్ళ మదర్ అనేది చేశారు, చాలా బాగా వచ్చాయి అవి కూడా. సో అవి కూడా ఒక్కొక్క స్పూన్ అందరికీ వేస్తున్నాము. ప్లేట్ అలా నిండుతూ వస్తుందన్నమాట. ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసేసరికి ఆల్మోస్ట్ ఒక 10 ఐటమ్స్ అయితే మేము పెట్టుకున్నాము. సో ఏమేమి పెట్టామో చెప్పేస్తాను ఒకసారి నేను మీకు. అంటే వాటర్ మిలోన్, ఇంకా డేట్స్, అలాగే బనానా, దాంతోపాటు ఒక కేక్ అన్నమాట, చనా, ఇంకా ఆలూ బోండా, చికెన్ సమోసా, అలాగే గారి. సో దాంతోపాటు కూడా బాదాం మిల్క్ అయితే మేము పెట్టుకున్నాము. సో చాలా అందరూ చూడండి హెల్ప్ చేసుకుంటున్నాము ఒకరికొకరిమి, ఎందుకంటే అప్పుడప్పుడే వేడివేడిగా అన్నీ వస్తున్నాయి. షాప్స్కి వెళ్ళి తెచ్చేదే కదా, మనకు కూడా ఇంకెక్కడి నుంచి ఆర్డర్ ఏం కాదు. అక్కడే వెళ్ళి మా ఆఫీస్ దగ్గరలోనే ఉన్న వాటితోనే మాట్లాడుకొని కొంచెం ముందుగానే వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట అన్నీ కూడా. సో ప్లేట్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అందరూ అట్లా చూస్తున్నారు, అంటే భలే చేసుకుంటున్నారు మీరు అందరూ అలా కలిసి అని చెప్పేసి అన్నమాట. సో నాకైతే ఇక్కడ వేడివేడిగా ఉన్నాయి, చేతులు కాలిపోతున్నాయి అని చెప్పేసి అట్లా ఊదుకుంటూ పెట్టేస్తున్నాను ఫుల్గా అన్నమాట. నాకు రంజాన్ మంత్ అంటే చాలా 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 ఇష్టము, ఎందుకంటే ఒక 1 మంత్ అంతా కూడా అదొక వైబ్లో, అదొక ట్రాన్స్లో అయిపోతూ ఉంటుంది. అది ఆ వైబ్ ఇంకెప్పుడు ఈ మిగతా 11 మంత్స్లో కూడా మనకి రాదన్నమాట. సో ఇంకా టైం అయ్యేతుండేసరికి ఇంకా ఒక్కొక్కరు ఫ్రెండ్స్ అందరూ కూడా కింద నుంచి అయితే వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని పైకి అయితే వస్తున్నారు. సో మేమైతే మొత్తం 22 మెంబర్స్ అట్లా అరేంజ్ అయితే చేసుకున్నాం అనమాట. సో అందరం అయితే కలిసి కూర్చున్నాము. సో మస్జిద్లో అయితే మగవాళ్ళందరూ చేసుకుంటారు, ఇంటి దగ్గరలో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళతో అయితే చేసుకుంటారు. ఇంకా ఆఫీస్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ లాంటి ఫ్యామిలీ అన్నమాట. ఇంకా అందరం అన్నీ కూడా ఖాళీ చేసేసాము. ఇంకా చాలానే ఉండిపోయినాయి. అందరికీ ఫ్రెండ్స్, సెక్యూరిటీ వాళ్ళకి, మెయింటెనెన్స్ వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చామన్నమాట. భలే సంతోషంగా అనిపిస్తుంది. అలా మనం ఒక్కలే తినడం అని కాకుండా అందరికీ ఇచ్చేస్తే మన ఫ్రెండ్స్కి అలాగా. ఇంకా మనము తినేసాము అన్నట్టుగా కాదు కదా, అక్కడ క్లీనింగ్ కూడా చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళే ప్లేట్స్ అనేవి వాష్ చేసేసుకుంటారు కాబట్టి మనం అట్లీస్ట్ టేబుల్స్ అనేవి కూడా అన్నీ క్లీన్ చేసేసి అయితే మొత్తం మనకి ఏదైతే కచ్చడా చెత్త అంతా వచ్చిందో అదంతా తీసుకెళ్ళి పడేసామన్నమాట. సో మేమైతే అమౌంట్ అనేది మిగిలిందో దాంతో ఇవే సెల్ఫ్ గిఫ్ట్ అనేది చేసుకున్నాం అనమాట. తజ్వి సో చదువుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇంతలోపు అయితే 7 o'clockకి క్యాబ్ కూడా వచ్చేసింది అన్నమాట. సో గాయ్స్ చూసారు కదా, ఇలా అయితే మన ఈ సెహరీ టు ఇఫ్తార్ డే అయితే గడిచిందనమాట. చాలా 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 బాగా జరిగింది. అందరం చాలా హ్యాపీ. మీ అందరి కోసం కూడా ఈ రంజాన్ మంత్లో బోల్డ్ అని ప్రేయర్స్ అయితే చేసేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరందరూ కూడా దుఆ మే యాద్ రఖో. బాయ్ బాయ్, కీప్ లవింగ్ అండ్ సపోర్టింగ్.